ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను. వెన్స్‌డే వ్లాగ్. చూడండి రితిక, వర్షాలు మార్నింగ్ లేచిన తర్వాత నాకేం చేస్తున్నారో, నా కాళ్ళకి వాళ్ళు పెడిక్యూర్ చేస్తున్నారు. పార్లర్‌లో చూసారన్నమాట. వాళ్ళని నేను తీసుకెళ్ళాను వాళ్ళని. సో, పిల్లలు అంతే కదా! పార్లర్‌లో ఎక్కడైనా కూడా ఎవరైనా ఏదైనా చేస్తే ఇంటికొచ్చి ట్రయల్ వేస్తారు. మా పిల్లలైతే మరి. మీ పిల్లలు అలా చేస్తారో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. వర్ష కూడా చిన్నప్పుడు అంతే అలానే చేసేది. ఇప్పుడు రితిక కూడా స్టార్ట్ చేసింది. చూడండి ఇద్దరు కూడా ఒక్కొక్కళ్ళు ఇద్దరు కూడా నా 2 కాళ్ళు తీసుకొని, వాళ్ళు నా కాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు శుభ్రంగా పెడిక్యూర్ చేసి, మసాజ్ చేసి చూడండి రితిక అయితే చూడండి ఎంత ఇస్తదో స్ట్రోక్స్ చూడండి. తను చక్కగా కొట్టడం గాని, వాళ్ళు మసాజ్ చేస్తారు కదా! క్రీమ్స్ అవన్నీ రాసి సేమ్ అలానే చేస్తున్నారు మార్నింగ్ లేచిన తర్వాత. సో, పాలు అన్నీ తాగేసారు వాళ్ళు. సో, ఇంకా రెడీ అవ్వాలి. స్నానం గట్టా చేయించాలి. బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంతలోపు వీళ్ళిలా నా కాళ్ళతో ఆడుకుంటున్నారు ఇద్దరు కూడాని. చూడండి అగో రితిక చూసారా? స్ట్రోక్స్ చూడండి ఎలా ఇస్తుందో. నిజంగా నాకెంత అనిపించిందంటే, ఓకే. పిల్లలు మైండ్ ఇంత షార్ప్‌గా ఉంటదన్నమాట. ఏదైనా చూస్తే వెంటనే గ్రాస్పింగ్ పవర్ అనేది వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా ఉంటుంది కదా! సో, మా పిల్లలైతే మాత్రం అంతే. ఎక్కడికైనా ఏదైనా వెళ్లి ఎవరైనా ఏదైనా చేశారంటే కంపల్సరీగా ఇంటికొచ్చి వాళ్ళిద్దరూ చేసుకోవడమో, లేకపోతే నాకు చేయడమో చేస్తూ ఉంటారు. సో, అందుకే నాకు బాగా నచ్చి మీ అందరితో కూడా నేను షేర్ చేస్తున్నాను. ఎలా ఉందనేది నాతో చెప్పండి. ఎంత క్యూట్‌గా ఇలా చేస్తున్నారో కదా! వాళ్ళు యాక్చువల్లీ ఆ ఏజ్‌లో వాళ్ళు ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ నాకైతే. సో, ఇప్పుడు ఆహ్, మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాము. టిఫిన్ వచ్చేస్తే కొత్తిమీర చట్నీ, కొత్తిమీర, టమాటా, కరివేపాకు మొత్తం 3 కలిపి చట్నీ చేస్తున్నారు మమ్మీ. మమ్మీ చట్నీస్ టిఫిన్స్‌లో చట్నీస్ చాలా వెరైటీస్ చేస్తారు. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మమ్మీ వచ్చారు. మొన్న సండే ఫ్యామిలీ పార్టీ అయ్యింది కదా! సో, అప్పటి నుంచి మమ్మీ ఇంట్లోనే ఉన్నారు. అందుకనే నేను రెసిపీస్ అన్నీ మమ్మీ ఉన్నప్పుడు షేర్ చేస్తాను. సో, ఇప్పుడైతే కొత్తిమీర, టమాటా, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి పోపుకి కావాల్సినవి అన్నీ కూడా మేము రెడీ చేసేసాం. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఈ చట్నీ మీకు ఇడ్లీలోకి గానీ, దోసలోకి గానీ దేంట్లోకైనా చాలా బావుంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోపు సామాన్లు వేసేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఏంటంటే మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుంటున్నాము. వేసుకొని ఒకసారి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్‌లోకి తీసేసుకుందాము. సో, మిక్సీ జార్‌లో తీసేసుకున్నాం కదా! సేమ్ పాన్‌లోనే కొత్తిమీర వచ్చేసి నూనెలో కొంచెం సాఫ్ట్ అయినంత వరకు కూడా మనం ఒకసారి దాన్ని కలుపుకోవాలి. సో, ఇదొచ్చేస్తే కొత్తిమీర మేము ఒక 2 కట్టల వరకు తీసుకున్నాం. చూసారు కదా! ఇప్పుడు కొత్తిమీర బాగా సాఫ్ట్ అయిపోయింది. మగ్గిపోయింది కదా! మిక్సీలో వేసేసుకుంటున్నాము. అండ్ సేమ్ మళ్ళీ అందులోనే మనం ఇప్పుడు టమాటో ముక్కలుంటాయి కదా! అవి వేసుకుంటున్నాము. టమాటాలో కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకుంటే అది బాగా ఇంకా సాఫ్ట్ అయిపోవాలి. అంటే చిన్న చిన్న అంటే ఇంకా సాఫ్ట్‌గా మెత్తగా అయిపోతాయి కదా! అలా అవ్వాలమాట. ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీలో కూడా కొంచెం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా! కొత్తిమీరలో కూడా కొంచెం సాల్ట్ ఏసుకుంటున్నాము. ఇవి బాగా మగ్గిపోవాలి టమాటాలన్నవి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోకండి మిక్సీ తెలుసు కదా మీకు. కొంచెం చల్లగా అయిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా దాంట్లోనే మనం కొంచెం పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా! ఇలాగా అయ్యింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. సో, అయితే మిక్సీ పట్టేసుకున్నట్టు అయిపోయిన తర్వాత మనం పోపు పెట్టుకుంటాము. అండ్ మిక్సీ పట్టుకునే టమాటాలు వేసుకునే ముందు ఒకసారి మనం ముందుగా కొత్తిమీర ఉంది కదా! దాన్ని ఒకసారి మిక్సీ జస్ట్ ఒక 1 రౌండ్ తిప్పండి. కొంచెం అది సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అది కొంచెం కచ్చా పచ్చాగా తయారవుతుందన్నమాట. అందుకే ఫస్ట్ టమాటాలు వేయక ముందే ఒక రౌండ్ తిప్పండి మిక్సీ. కొత్తిమీర కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఈ టమాటా ముక్కలనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాము. పోపుకి తెలుసు కదా! ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసి ఈ చట్నీ మీద వేసేసుకోవడమే. అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ చట్నీ ఇది. సో, ఇంట్లో చేసుకున్న చట్నీస్ చాలా బావుంటాయి కదా! సో, ఇగో ఈ విధంగా మనకి కొత్తిమీర, టమాటా అండ్ కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. సో, టిఫిన్ చూసారు కదా! ఇడ్లీ అండ్ పక్కనొచ్చేస్తే రొట్టె వేశారు. దాంట్లోకి సాంబార్ అండ్ ఈ కొత్తిమీర, టమాటా, కరివేపాకు చట్నీ. మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో యమ్మీ యమ్మీగా. సో, తర్వాత వర్ష, రితిక వాళ్ళు స్నానం చేసేసి ఇంకా స్కూల్ ఇవన్నీ ఉంటాయి కదా! అండ్ ఈవినింగ్ వచ్చేసారు. చూడండి ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు. మా మమ్మీ, డ్యాడీ ఓళ్ళేమో టీవీ చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఫుల్‌గా వాళ్ళ బైక్స్ ఉంటాయి కదా! గుర్రం బొమ్మ ఒకలు, డాగీ బొమ్మ ఒకలు తీసుకొని ఆడుకుంటున్నారు. అండ్ మా ఇల్లు ఒకసారి చూడండి ఎలా ఉందన్నది.
ఎన్నిసార్లు సర్దినా కూడా అవన్నీ తీసి వేస్తూ ఉంటారు. ఇంక నేను సర్దలేక అలానే ఉంటే నైట్ వీళ్ళు పడుకునే ముందు మళ్ళీ నేను సర్దుకుంటా అనమాట. ఎక్కడవెక్కడ తీసేసి ఆ బొమ్మలు అవన్నీ చేసి అందరింట్లో కూడా కామన్ అనుకుంటా పిల్లలు చిన్న పిల్లలుంటే. కానీ తప్పదు కదా! మరేం చేస్తాం చేసుకోవాలి కాబట్టి మనం. అండ్ మధ్యాహ్నం లంచ్‌లోకి ఇప్పుడు తోటకూర ఫ్రై చేయబోతున్నారు మమ్మీ. సో, తోటకూర అందరికీ తెలుసు కదా! చాలా మంచిది ఆరోగ్యానికి. ఆకుకూరలు కూడా తింటూ ఉండాలి అప్పుడప్పుడు మనం. సో, ఇప్పుడొచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలనేవి సాఫ్ట్ అవ్వాలి కదా! సాఫ్ట్ అయిన తర్వాత మనం తోటకూర ఉంటుంది కదా! అది వేసేసుకోవాలి. తోటకూర చాలా మంచిది. కంటికి చాలా మంచిది అంటారు. అండ్ తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాం దీంట్లోని. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా చాలామంది నాన్ వెజ్ ఎక్కువ చూపిస్తున్నారు. వెజిటేరియన్స్ ఎవరికీ చూపించట్లేదని. సో, అందుకే వెజ్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాము. సో, కారం వేసేసుకుంటున్నాము. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆకుకూరలు ఏంటంటే మనకి వండేటప్పుడేమో ఇంతున్నట్టు ఉంటుంది. బట్ అంతా కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కనిపిస్తది. సో, ఇదిగోండి ఇప్పుడు లాస్ట్‌కి మనకి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. తోటకూర పులుసు చేసుకుంటారు చాలామంది. ఇలాగా ఇప్పుడు ఇది సింపుల్‌గా తోటకూర రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీ అందరికీ నాకు నా సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఇద్దరు వాళ్ళు నా బర్త్డేకి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ సెండ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. యాక్చువల్లీ పాపం వాళ్ళు బర్త్డేకి ప్లాన్ చేసుకున్నారంట, బట్ ఆఫ్టర్ బర్త్డే తర్వాత వచ్చింది. ఎనీవే నేను ఏంటి వాళ్ళు నాకు ప్రెజెంట్ చేశారు, బ్యూటిఫుల్గా ఉంది. నేను మీకు షేర్ చేస్తాను. సో అందుకనే నేను ఈ వీడియో చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదొక సారీ. సో చూసారు కదా, ఇది బ్యూటిఫుల్ సారీ. యాక్చువల్లీ ఈ సారీ వచ్చేసి ప్రశాంతి గిఫ్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి ఫర్ దిస్ బ్యూటిఫుల్ సారీ. నిజంగా చాలా చాలా బాగుంది. తను అన్నది నచ్చుతుందో లేదో అక్క అని అన్నది. లేదు, ఎందుకు నచ్చదు, చాలా చాలా బాగుంది. సో నేను మీకు ఇప్పుడు ఈ సారీ ఫుల్గా చూపిస్తాను. సో సారీ అయితే మనకి మంచి కలర్ చూసారు కదా, ఇది షైనింగ్ వస్తుంది. క్లాత్ అంతా కూడా మెరూన్ రెడ్ కలర్. ఇది వచ్చేస్తే మీకు లేస్ వచ్చింది. అండ్ కిందన బార్డర్ కూడా చూసారా, బార్డర్ ఇలా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది. శారీ మొత్తం కూడా అలానే ఉంది. నేను మీకు కావాల్సి ఇలా చూపిస్తాను వేసుకుని కూడా. సో చూడండి శారీ ఎలా ఉంది, మంచి క్యాట్లాగ్ పీస్ ఇది. సో లేస్ వచ్చి పక్కన మనకి ఇలాగా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది. చాలా చాలా బాగుంది, నాకైతే సూపర్ నచ్చింది. బట్ ఇంకా నేను బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేదు. సో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత డెఫినెట్గా నేను ఈ శారీ కట్టుకుని మీకు నేను చూపిస్తాను. సో శారీ మొత్తం అంతా కూడా ఇలానే వస్తుంది. సో ప్లెయిన్ ఇదంతా షైనింగ్ క్లాత్ వచ్చింది. కిందన మనకి లేస్ వచ్చింది రెడ్ కలర్ అండ్ ఫ్లోరల్ ప్రింట్తో 2 టైప్స్లో వచ్చింది. శారీ మొత్తం ఇలానే ఉంది. అండ్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు నేను. సో బ్లౌజ్ వచ్చేస్తే సింపుల్గా ఉంది. బ్లౌజ్ అయితే ఏం లేదు, సింపుల్గానే ఉంది బ్లౌజ్. బట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం బ్లౌజ్ వేరే మెటీరియల్ ఏదైనా క్లాత్ తీసి స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో దట్ ఈ శారీకి ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సో శారీ అయితే ఇది ఎలా ఉంది, నచ్చిందా మీ అందరికీ కూడా? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. అండ్ ఇంకొకటి ప్రియాంక ఇచ్చింది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. ఈ కుర్తీ చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కుర్తీ అండ్ చాలా స్టైలిష్గా ఉంది. స్లీవ్స్ వచ్చేస్తే బెల్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ దీని బ్రాండ్ వచ్చేస్తే ఇది లిబా బ్రాండ్. సో సూపర్ బ్రాండ్ అండ్ మోడల్ కూడా బాగుంది. మీకు ఫ్రంట్ చూసారా, ఫ్రంట్ ఇలాగా థ్రెడ్స్ టైప్లో వచ్చింది డిజైన్. అండ్ బ్యాక్ ఒక చిన్న హోల్లా వచ్చింది. మొత్తం అంతా ప్లెయిన్ ఇది, ఫుల్ ఫ్లోర్ లెంత్ లా ఉంటుంది. జస్ట్ దీని కింద మనం ఏదైనా ప్లాజో కానీ లేకపోతే లెగ్గిన్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది కూడా నా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా వేసుకుని మీకు షేర్ చేస్తాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. నా బర్త్డేకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది కదా, ఈ రెండు కూడా నాకు చాలా నచ్చాయి. సో అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఈవినింగ్ అవుతుంది, 6 o'clock. మమ్మీ వాళ్ళు వచ్చారు. మీ అందరికీ నేను చెప్పడం మర్చిపోయాను కదా, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మమ్మీ వాళ్ళు సండే మేము ఫ్యామిలీ పార్టీ అయ్యింది కదా, సో అప్పుడే మమ్మీ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేసి ఇక్కడే ఉండిపోయారు. అందుకే మా మమ్మీ రెసిపీస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఆల్రెడీ మీరు మార్నింగ్ చూసే ఉంటారు, టిఫిన్ చేసాము. దాంతో టమాటో చట్నీ, అది డెఫినెట్గా ట్రై చేయండి. టమాటో, కొత్తిమీర అండ్ ఇంకొకటి కరివేపాకు వేసి చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ మా మమ్మీ రెసిపీస్ అన్నీ కూడా వచ్చినప్పుడల్లా మీ అందరితోని షేర్ చేస్తాను.
తర్వాత లంచ్లోకి తోటకూర ఫ్రై చేశారు ఈరోజు. అది కూడా నేను షేర్ చేశాను. ఎందుకంటే చాలామంది నాన్ వెజ్ రెసిపీసే చూపిస్తున్నారు, వెజిటేరియన్ రెసిపీస్ చూపించట్లేదని. వెజ్ కూడా చేస్తాం, బట్ మా ఇంట్లో కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తింటాం అన్నమాట. అందుకే నాన్ వెజ్ ఎక్కువ మీతో అందరికీ షేర్ చేస్తున్నాను. బట్ వెజ్ వెరైటీస్ కూడా చేస్తాను. అండ్ రేపు వీడియోలో మీకు ఇంకొక సర్ప్రైజ్ వస్తుంది. ఏంటంటే అది ఒక స్వీట్ చేయబోతున్నారు మమ్మీ. సో అదేంటనేది సస్పెన్స్ మీకు. సో అంతే, ఇంకేముంటుంది. నెక్స్ట్ ఇంకా రొటీన్ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గివ్ అవే విన్నర్స్ కోసం అడుగుతున్నారు కదా అందరూ కూడా. థర్స్డే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను నేను, వ్యాలంటైన్స్ డే రోజుని. సో అప్పటి వరకు కూడా చూస్తూ ఉండండి. అండ్ సారీ ఫర్ ద లేట్, కొంచెం ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను, లిటిల్ బిట్ బిజీ. మీ కమెంట్స్ కూడా అందుకే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట. డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ నుంచి నేను మళ్ళీ మీ కమెంట్స్ అందరికీ రిప్లై ఇవ్వడం ట్రై చేస్తాను. సో అందుకనే మీ కమెంట్స్ అన్ని మాత్రం చదువుతున్నాను, నేను చదవట్లేదని అనుకోవద్దు, చదువుతున్నాను, బట్ రిప్లై ఇవ్వడమే కొంచెం లేట్ అవుతుంది. సో చూస్తుండండి వ్లాగ్ అంతా కూడా. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. సో డిన్నర్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ వచ్చేస్తే మమ్మీ ఈరోజు టిఫిన్ చేసేసారు నైట్. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేశారు కదా, రుప్పు ఉంది. నైట్ కూడా సేమ్ అదే టిఫిన్ చేసేసుకున్నాం, మేము తినేసాం, అయిపోయింది. టైం వచ్చేస్తే ఇప్పుడు 9:45 అవుతుంది. వర్షారీతిగా వాళ్ళు బయట ఉన్నారు. మా మమ్మీ వాళ్ళు వస్తే ఇంకా మమ్మీ చూసుకుంటారు కాబట్టి అంతా. సో నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. సో నేనైతే ఇప్పుడు నా స్కిన్ కేర్ చేసుకోవాలి. చూసారు కదా చాలా టైర్డ్ అయిపోయింది ఫేస్ అంతా కూడాని. సో స్కిన్ కేర్ చేసేసుకుని ఇంకా నేను పడుకుని పోవడమే. రితిక వర్ష వాళ్ళని పడుకోబెట్టేసి నేను పడుకోవడమే. అండ్ వీడియో కూడా ఎడిటింగ్ ఒకటి ఉండిపోయింది, వీడియో ఎడిటింగ్ చేయాలి కదా. సో అదొక పని బ్యాలెన్స్ ఉంది. సో ఇది ఈరోజు అంతా నా డే ఇలా గడిచింది. మీ అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పడం మర్చిపోయాను నేను. అంటే యాక్చువల్లీ ఇది వ్యాలంటైన్స్ డే రోజుని వస్తుంది ఈ వీడియో. సో అందుకనే ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ వీడియో ఇంకా క్లోజ్ చేసేద్దాం మనం. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, లవ్ యూ ఆల్.